హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఏడబ్ల్యూఎస్ ఐఎం పాలసీస్ టైప్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఐఎం పాలసీస్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏడబ్ల్యూఎస్ ఐఎం పాలసీస్ ఏడబ్ల్యూఎస్ ఐఎం పాలసీస్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఏదైనా స్పెసిఫిక్ యూజర్స్ కానీ గ్రూప్స్ కానీ రోల్స్ కానీ మనం ఏదైనా యాక్సెస్ ఇచ్చుకోవాలన్నా అలౌ చేయాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా మనం ఈ ఏడబ్ల్యూఎస్ ఐఎం పాలసీస్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఐఎం పాలసీస్ ఆర్ జేసన్ డాక్యుమెంట్. ఇది ఎలా ఉంటుంది, ఏ ఫార్మేట్ లో ఉంటుంది అంటే మనకి జేసన్ ఫార్మేట్ లో ఉంటుంది. జేసన్ లాంగ్వేజ్ ఫార్మేట్ లో మనకి ఈ మోస్ట్ పర్మిషన్ ఇచ్చుకోవడానికి మనం మోర్ దెన్ పర్మిషన్ ఇచ్చుకోవడానికి ఏదైనా సర్వీస్ కానీ యాక్సెన్స్ కానీ ఆ రిసోర్స్ కానీ అండ్ కండిషన్ ఏదైనా మనం టైప్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ విధంగా మనం ఐఎం పాలసీస్ ని యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్ పర్మిషన్స్ ఆర్ ఇంప్లిమెంట్లీ డినేడ్ బై డిఫాల్ట్. ఎందుకు డినేట్ చేసుకుంటాం, ఇక్కడ ఒక యూజర్ క్రియేట్ చేసి దానికి యాక్సెస్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా మనం డినేట్ కి వెళ్ళిపోతుంది, బై డిఫాల్ట్ గా డినేట్ అయిపోతుంది. ది మోస్ట్ రిస్ట్రిక్టివ్ పాలసీస్ ఇస్ అప్లైడ్. ఎందుకంటే రిస్ట్రిక్టివ్ పాలసీ అనేది తొందరగా అప్లై అయిపోతుంది ఇక్కడ, అందుకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఐఎం పాలసీస్. టూ టైప్స్ ఆఫ్ ఐఎం పాలసీస్ ఉన్నాయి, మేనేజ్డ్ పాలసీస్ ఆర్ ఇన్లైన్ పాలసీస్. సో మేనేజ్ పాలసీస్ అంటే మేనేజ్ పాలసీస్ అంటే మేనేజ్ పాలసీ స్టాండర్డ్ లోన్ పాలసీస్ దట్ కెన్ బి అటాచ్ మల్టిపుల్ యూజర్. ఇక్కడ మేనేజ్ పాలసీని ఎలా యూజ్ చేసుకుంటాం అంటే మనం మల్టిపుల్ యూజర్ కి ఆర్ గ్రూప్స్ కి రోల్స్ కి అటాచ్ చేసుకోవడానికి మనం మేనేజ్ పాలసీని యూజ్ చేసుకుంటాం. ఓకే, ది పాలసీస్ ఆర్ క్రియేటెడ్ మేనేజ్ ఇండైరెక్ట్లీ ఇండిపెండెంట్ గా మనం ఒక మేనేజ్ పాలసీని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో managed policies can be either AWS managed policies which are created maintained by AWS or customer. ఇక్కడ మనకి మేనేజ్ పాలసీస్ లో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి ఏడబ్ల్యూఎస్ మేనేజ్ పాలసీస్ ఆర్ కస్టమర్. ఇక్కడ కస్టమర్ మేనేజ్ పాలసీస్. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ మేనేజ్ పాలసీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసుకుని మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ పాలసీస్ అంటారు. అది కస్టమర్ మేనేజ్మెంట్ పాలసీస్ అంటే మనం ఒక కస్టమర్ను ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవాలనుకుంటాం కదా, అలా కస్టమర్ మేనేజ్ పాలసీస్ కూడా ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, మెయింటైన్ బై ద కస్టమర్స్ కదా మెయింటైన్ చేసుకుని మనం అంటే మనమే యూజ్ చేసుకుంటాం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కాబట్టి ఇక్కడ కస్టమర్ మేనేజ్మెంట్ పాలసీస్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇన్లైన్ పాలసీస్. ఇన్లైన్ పాలసీస్ ఆర్ దట్ ఆర్ ఎనేబుల్డ్ డైరెక్ట్లీ ఇన్ టు ద యూజర్ గ్రూప్ ఆర్ రోల్. ఇన్లైన్ పాలసీస్ ఎట్లా అంటే ఒక స్పెసిఫిక్ యూజర్ కానీ ఒక స్పెసిఫిక్ గ్రూప్స్ కానీ ఒక స్పెసిఫిక్ రోల్స్ కానీ మనం పర్మిషన్స్ ఇవ్వడానికి మనం ఇన్లైన్ పాలసీస్ ని యూజ్ చేసుకుంటాం. ది పాలసీస్ ఆర్ క్రియేటెడ్ మాన్యువల్ విత్ ఇన్ ఎంటిటీ దట్ యూస్ దేమ్. ఎంటిటీ విత్ ఇన్ ద ఎంటిటీ అంటే లోపలికి మాత్రమే మనం క్రియేట్ చేసుకుంటాం, వన్స్ బయటికి మనం చేయవలేము. అందుకు మనం ఇన్లైన్ పాలసీస్ ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ కి పర్మిషన్ ఇచ్చినాం, ఇన్లైన్ పాలసీస్ క్రియేట్ చేసుకుని పాలసీస్ ఆ గ్రూప్ మాత్రమే ఇన్లైన్ పాలసీస్ పర్మిషన్స్ ఉంటాయి, మిగతా ఏ గ్రూప్ లకి ఇన్లైన్ పాలసీస్ పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, ఇన్లైన్ పాలసీస్ ఆర్ యూస్ఫుల్ వెన్ యూ నీడ్ టు క్రియేట్ ఏ పాలసీ దట్ స్పెసిఫిక్ ద పర్టికల్ యూజర్ గ్రూప్ ఆర్ రోల్. పర్టికల్ కి మనం పర్టికల్ గా ఒక యూజర్ కానీ గ్రూప్ కానీ మనం మోర్ దెన్ పర్మిషన్ ఇచ్చుకోవడానికి కానీ ఒక పర్టికల్ యూజర్ కి మాత్రమే పర్మిషన్ ఇచ్చుకుంటాం, పర్టికల్ గ్రూప్ మాత్రమే పర్మిషన్ ఇచ్చుకుంటాం, అలానే పర్టికల్ రోల్ కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చుకుంటాం. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పింగ్ చేయండి. డెవోస్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటస్ ఆఫ్ ఇన్నోషన్ ప్రైవేట్ లిమిటెడ్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ వచ్చి మా టీమ్ని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.